హాయ్ ఫుడ్ లవర్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ దోసకాయ చింతతొక్కు పచ్చడి. దీనికి కావలసినవి: ఒక స్పూను చింతకాయ తొక్కు, ఒక రెబ్బ కరివేపాకు, 6 ఎండుమిర్చీలు, అర స్పూను మినప్పప్పు, చిటికెడు మెంతిపిండి, చిటికెడు ఇంగువ, అర స్పూను జీలకర్ర, అర స్పూను ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, అరకాయ దోసకాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీలు. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చీలు, ఇంగువ వేసి వేయించుకోండి. కొన్ని ఎండుమిర్చి రోట్లో వేసి రోకలితో బాగా నూరండి. పచ్చిమిర్చిని కూడా వేసి మళ్ళీ నూరండి. చింతకాయ తొక్కుని అలాగే దోసకాయ ముక్కల్ని వేసుకుని బాగా నూరండి. గట్టిగా దంచొద్దు, కలిసే వరకు మాత్రమే నూరండి. మెంతిపిండి వేసుకుని మళ్ళీ ఒక్కసారి నూరండి. తరువాత పోపుని వేసుకుని బాణలిని ఇలా మూసి ఒక 5 నిమిషాల తరువాత కలుపుకుంటే దోసకాయ చింతతొక్కు పచ్చడి రెడీ. దోసకాయతో చింతతొక్కు పచ్చడికి ఇస్తుంది భలే కిక్కు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.